ఈరోజు గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అనే ఒక రోజు ధ్యానులకి అతి పెద్ద రోజు. ఎందుకు? గురు అంటే ఏమి? గురు అంటే ఒక వెయిట్. దేనిలో వెయిట్ ఉంది? ద వెయిట్ ఆఫ్ క్యారెక్టర్, ద వెయిట్ ఆఫ్ నాలెడ్జ్, ద వెయిట్ ఆఫ్ హంబల్నెస్, ద వెయిట్ ఆఫ్ సింప్లిసిటీ. అటువంటి వెయిట్ ని గురు అనొచ్చు మేము. ఇది ఒక సైడ్ అయితే, ఇంకో సంస్కృతంలో ఏం చెప్తారంటే గురు అనేది గు అంటే డార్క్నెస్, చీకటి నుంచి వెలుగు వైపు తీసుకొని పోయే వ్యక్తి ఎవరప్పా అంటే గురువు. చీకటిని తొలగించి వెలుగుని నింపే వ్యక్తి ఎవరప్పా అంటే గురు అనొచ్చు. అటువంటి గురు పూర్ణిమ మన వ్యాసరాయరు వాళ్ళ ఒక పుట్టిన రోజుని, వాళ్ళ ఒక మితిని, వాళ్ళ ఒక తిథిని అందరు గురులకి డెడికేట్ చేసేసారు. చూడండి ఎంత ఎంత మహాన్ విచారం. వాళ్ళ ఒక పుట్టినరోజు అందరు గురులకి డెడికేట్ చేసేసారు. అందుకే ఆ వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తారు దీనికి. వాళ్ళు అందరు గురులకి డెడికేట్ చేసే ఈ డేని గురు పూర్ణిమగా గుర్తిస్తాం మేము. ఈరోజు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ గురు లక్షణాలు ఏముంటాయో ఆ లక్షణాలు మేము ఫాలో చేయాలండి. గురువుకి అగరబత్తి ఇచ్చామో, పూలు పెట్టామో, చెయ్యి జోడించి ముగించామో, నో. యెస్, చేయండి, మంచిది, పర్వాలేదు. కానీ గురు చెప్పిన మాట, గురు చేసిన కార్య, అవి రెండిట్లో ఏది నీవు చేస్తున్నావు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మా గురుగారు చెప్పారు, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అని. శాకాహార జగత్ ఎందుకు ఫస్ట్ చెప్పారు? ఫస్ట్ మేము వెజిటేరియన్ అవ్వాలి. వెజిటేరియన్ అయితేనే మాకు ధ్యానం బాగా కుదురుతుంది. రాక్షసు నుంచి మనిషి అయ్యాలి అంటే వెజిటేరియన్ అయ్యాలి. తర్వాత ధ్యాన జగత్ అన్నారు. ఫస్ట్ ఏమంటుండ్రి సారు? ధ్యానం చేస్తున్నావా లేదా పర్వాలేదు, ఫస్ట్ శాకాహారిగా మారు. ఫస్ట్ బీ వెజిటేరియన్. You are doing meditation or not, it's not necessary, but be a vegetarian is very much necessary అని సార్ చెప్పేవారు. ఎందుకు అంత ప్రెషర్ చేసి చెప్పారంటే, ఆ రాక్షసత్వం నుంచి మనుష్య గుణకి రావాలి అంటే మేము వెజిటేరియన్ గా మారాలి. రాక్షస నుంచి మానవు అయి మానవు నుంచి దైవత్వ అంటే దైవ డివినిటీ వైపు వెళ్ళాలి అంటే ధ్యానం చేయాలి. అందుకే సార్ చెప్పారు, సెకండ్ ధ్యాన జగత్. శాకాహార జగత్, ధ్యాన జగత్, ఈ పిరమిడ్ జగత్ ఎందుకు చెప్పారు? సార్ ఎక్స్పెరిమెంట్ చేశారు ఆ పిరమిడ్ లో. ఈ పిరమిడ్ ఎనర్జీ మా ఎనర్జీని 3 times ఇంక్రీజ్ చేస్తుంది. ఏదే ఎనర్జీ దాని లోపల రాని 3 times ఇంక్రీజ్ చేసేస్తుంది.
అందుకోసమే ఇక్కడ థాట్‌లెస్ స్టేట్ చాలా ఫాస్ట్‌గా జరిగి బాగా ధ్యాన కుదురుతుంది అని సార్ ఎక్స్‌పెరిమెంట్ చేసి ఈ పిరమిడ్‌న ఈ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ పిరమిడ్ కర్నూల్‌లో కన్‌స్ట్రక్ట్ చేశారు. బివి రెడ్డి వాళ్ళ కోఆపరేషన్‌తో ఫస్ట్ పిరమిడ్ కర్నూల్‌లో రెడీ చేశారు సార్. అందరూ సాధన చేసి దాంట్లో చాలా ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చింది ఉరవకొండ పిరమిడ్. తర్వాతొచ్చింది గుంతకల్ పిరమిడ్. ఇప్పుడు ఎన్నో పిరమిడ్‌లు, లెక్కలేని పిరమిడ్‌లున్నాయి. అన్నిటికి ఒక 2 బిగ్ డైమండ్స్ అంటే హైదరాబాద్ మహేశ్వర పిరమిడ్, బెంగుళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. ఇవి 2 ఒక పెద్ద డైమండ్స్. ఎంత గోల్డ్ అన ఉండని దాంట్లో ఒక్క డైమండ్ పెట్టినప్పుడు ఆ గోల్డ్‌కి ఒక అట్రాక్షన్ ఒస్తుంది. ఆ షైనింగ్ నుంచి అట్రాక్షన్ ఒస్తుంది. అలాగే ఇవి 2 పిరమిడ్ నుంచి హోల్ వరల్డ్‌కి ఒక అట్రాక్షన్ ఒచ్చింది. ఆ కిరీటంలో స్టోన్స్ పెట్టింటారు. కాస్ట్‌లీ బ్లూ డైమండ్స్, జెమ్స్ అని పెట్టింటారు కదా! అలా ఇవి 2 జెమ్స్ ఈ గురు పూర్ణిమ వల్ల ఈ గురు పూర్ణిమ రోజు మేము ఏం నేర్చుకోవాలి? ఫస్టు ఆ గురు మాట, గురు కార్య 2 చేయడం నేర్చుకోవాలి. సెకండు అది చెయ్యాలి అంటే నీలో శక్తి ఉండాలి. శక్తి ఉండాలి అంటే నీవు సాధన చేయాలి. గురు పూర్ణిమ రోజు హోల్ నైట్ మెడిటేషన్ చేయాలి. కంటిన్యూయస్ మెడిటేషన్. ఎప్పుడైతే నీవు సాధన చేస్తావో అప్పుడే నీలో మార్పు వస్తుంది. When you do sadhana, then only you are transformed. లేకపోతే అదే పాత ఆలోచనలు, అదే పాత అలవాటులు, అదే పాత మాటలు, అదే పాత చేష్టలు. ఆ పాత చేష్టని, పాత మాటల్ని, పాత కార్యాల్ని ఎలా కొత్తగా మార్పాలి అంటే సాధన చెయ్యాలి. సాధన వల్ల వచ్చే శక్తిలో, సాధన వల్ల వచ్చే ఆ కాస్మిక్ ఎనర్జీలో ఆ మార్పు చేసే ఒక శక్తి మీలో వస్తుంది. వెన్ యూ ఆర్ ఇంటెండెడ్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, దెన్ యూ క్యాన్ చేంజ్ యువర్ సెల్ఫ్. నేను ధ్యానం చేస్తున్నాను. మళ్ళా అదే మాటలు, అలాగే నా ప్రవర్తన వస్తా ఉంది అంటే ఎక్కడో చెక్ చేసుకోవాలి. అందుకోసం మౌనాన్ని పాటించండి.